Hi everyone, welcome to NEET UG 2025 NEET Parent Group, NEET Parent YouTube ఛానల్. సో ఇది మనం ఎస్పెషల్లీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామనంటే NEET UG 2025 అపియర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు వాళ్ళ పేరెంట్స్కి వివిధ దశలలో ఉన్నటువంటి అనుమానాలు, గత సంవత్సరం జరిగినటువంటి కౌన్సిలింగ్ యొక్క అనుభవాలు, గత సంవత్సరం కౌన్సిలింగ్ జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, గత సంవత్సరం ఎక్కడ ఎంత కట్ ఆఫ్ అయ్యింది, ఏ క్యాస్ట్లో ఎలా వచ్చింది, ఈ సంవత్సరం యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తుందా, ఆల్ టికెట్లు అదే అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయి, సిటీ సెంటర్ అలాట్ అంటారు, సిటీ సెంటర్ అంటే ఏంటి, సిటీ సెంటర్ ఎలా ఉంటుంది, దీని తర్వాత నీట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు రిజల్ట్స్, దాని తర్వాత వచ్చేటువంటి కట్ ఆఫ్ల గురించి ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. సో ప్రతి అంశాన్ని కూడా రేపు పొద్దున అడ్మిట్ కార్డు వచ్చే కాడ నుండి ఎగ్జామ్కి అల్లావ్ అయ్యే కాడ నుండి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్టు, దాని తర్వాత వచ్చేటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ కావచ్చు, నేషనల్ కౌన్సిలింగ్ కావచ్చు, స్టేట్ కౌన్సిలింగ్ కావచ్చు, ఇట్లా ప్రతి దాని మీద కూడా నాకున్న డౌట్స్, మీకున్న డౌట్స్, ఇట్లా అందరం కూడా ఒక యూనిటీగా అభ్యర్థులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, కాబోయే డాక్టర్లకు కావచ్చు, ఒక హెల్పింగ్ గ్రూప్ను మనం స్టార్ట్ చేస్తున్నాం, ఒక హెల్పింగ్ ఛానల్ను స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ నీట్ యూజీకి సంబంధించి మనం డిస్కస్ చేస్తుంటాం. సో దాంట్లో నాకున్న సమాచారం చెప్పుతో పాటు మీ సమాచారాన్ని కూడా షేర్ చేసే విధంగా మనం ఒక వాట్సాప్ గ్రూప్ను స్టార్ట్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ను కూడా మీకు కింద ఇస్తాం. సో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాం కింద, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో పోస్ట్ చేయొచ్చు. దాంట్లో అందరూ కూడా పోస్ట్ చేసే విధంగానే ఉంటే ఎవరైనా దాని డౌట్ క్లారిఫై చేయొచ్చు. ఎవరు తెలిసిన వాళ్ళు కూడా ఒకరికోలం మనం సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి, ప్రతి ఇన్ఫర్మేషన్ను కూడా ఒకరికోలం మాట్లాడుకోవడానికి మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో మేజర్గా ఎస్పెషల్లీ నీట్ యూజీకి సంబంధించే మనం డిస్కస్ చేస్తాం దీంట్లో. ఎందుకనంటే చాలా రకాల డౌట్లు ఉంటాయి. కొన్ని సందర్భాలలో కరెక్ట్గా మనం సమాచారాన్ని సేకరించుకోవడంలో మిస్ అయ్యి ఎంబీబీఎస్ సీట్లు మిస్ అయిన వాళ్ళు కానీ, బీడీఎస్ సీట్లు మిస్ అయిన వాళ్ళు కానీ ఉంటారు. సో అప్లికేషన్ కరెక్ట్గా చేయకపోతే రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అప్లికేషన్ మనం మంచి ర్యాంక్ వచ్చి కూడా ఇన్ టైంలో ఆప్షన్స్ కరెక్ట్ పెట్టక కూడా సీట్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి అన్నిటిని కూడా కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి, ఏంది, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ A to Z ఇన్ఫర్మేషన్ కోసమే మనం ఈ ఛానల్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. నీట్ పేరెంట్ అనే ఛానల్. నీట్ ఆస్పిరెంట్స్ మీ ఇంట్లో ఉన్న, మీరు నీట్ ఆస్పిరెంట్ అయినా దీన్ని ఫాలో అవ్వండి. సో ఇది ఒక కోణం, ఇది కంప్లీట్గా ఫ్రీగా మనందరం కూడా సమాచారం షేర్ చేసుకోవడం కోసమే. యాక్చువల్గా నీట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో అది కాదు, మనం ఆ కోవలో కాదు. ఒకవేళ మీకు ఎవరికైనా నీట్ మెంటర్షిప్ కావాలి, నాకు పర్సనల్ గైడ్లైన్సే కావాలి, ఈ గ్రూప్లో నాకు వద్దు అనుకుంటే కూడా మీకు ఎవరైనా సలహా ఇవ్వండి అని అంటే నేను మంచి నీట్ మెంటర్షిప్స్ ఉన్నారు. అతి తక్కువ ప్రైస్లో కూడా మీకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండి ప్రతిదీ కూడా చేసి పెట్టే మెంటర్స్ ఉన్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఏమో కార్పొరేట్ స్థాయిలో పెట్టేసి ఎక్కువ డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, సర్వీస్ మోటోలో ఉండి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సలహాలు ఇవ్వడానికి దీన్ని పనిచేస్తాం, అట్లే మీకు అది కూడా సూచించే ప్రయత్నం చేస్తాం. సో ఓవరాల్గా నీట్ పేరెంట్ ఈ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి, మీరు షేర్ చేయండి. మనందరం కూడా నీట్ యూజీ 2025 అప్ టు కౌన్సిలింగ్ వరకు కూడా, ఎందుకంటే లాస్ట్ టైం మన యూనిటీ మిస్ అవ్వడం వల్ల, లాస్ట్ టైం నీట్ పేరెంట్ గ్రూప్ కరెక్ట్గా లేకపోవడం వల్ల అసలు మన రాష్ట్రాలకు సంబంధం లేని వాళ్ళు, మన దేశానికి సంబంధం లేని, ఇక్కడ అస్సలే చదవని వాళ్ళకు కూడా తెలంగాణలో దాదాపు 100 మందికి సీట్లు వచ్చాయి. అది ప్రభుత్వ తప్పిదం జరిగిందాడా? సో 33 జీవో ఏంటి అనే దాని మీద మనం మళ్ళీ రోజు మాట్లాడుకుందాం. ఆ 33 జీవో వల్ల ఏం బెనిఫిట్ అయింది, ఏం అన్యాయం జరిగింది, మళ్ళీ ఈసారి తీరా కౌన్సిలింగ్కి వచ్చేసరికి 33 జీవో వస్తే మనం అంతా యూనిటీగా దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు ఏందనే దానికి కూడా పనిచేస్తుంది. సో వీటన్నిటి గురించి కూడా మనం 1 by 1 డిస్కస్ చేసుకోవడానికే ఈ గ్రూప్. సో దీన్ని మీరందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.